కనిపించేది. మన తిండి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రాపర్ గా కనీసం అంటే ఇన్యాక్టివిటీ లేకుండా, సెడెంటరీ లేకుండా, కాస్త వ్యాయామం, రోజుకో కాస్త ఫిజికల్ యాక్టివిటీ చాలా 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 ఇంపార్టెంట్. తగిన నిద్ర, తగిన హైడ్రేషన్, ఈ 4 అసలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి బాగుంటే కనుక షుగర్ కంట్రోల్లో ఉంటుంది, హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. బట్ అవే సరిగ్గా చేయరు. సో ఫుడ్ వరకు వస్తే కనుక మెడిటరేనియన్ డైట్ అంటాము. అందులో స్టడీస్ షోడ్ దట్ అటువైపు స్ట్రోక్స్ కొంచెం తక్కువ. మెడిటరేనియన్ డైట్ ఏంటంటే నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ఏం లేదు. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫిష్, లీన్ మీట్ అంటే రెడ్ మీట్ కాదు. లీన్ మీట్ అంటే ఒక తాజాగా ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు నాటుకోడి అనుకోండి, నాటుకోడి కాస్త బెటర్. బ్రాయిలర్ ఈజ్ ఆల్సో ఓకే, నో ప్రాబ్లం. దీస్ ఆర్ ఆల్ లీన్ మీట్స్ కిందకి వస్తాయి. మటన్ అనేది రెడ్ మీట్. సో రెడ్ మీట్ అనేది ఎప్పుడు అవాయిడ్ చేయాలి, ఎందుకంటే అందులోని సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నవి ఎప్పుడు కూడా అవాయిడ్ చేయాలి. ఫ్యాట్ లేని డైరీ ప్రోడక్ట్స్ అంటే లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ అంటే ఏముంటాయి, కైండ్ ఆఫ్ చీజ్ లేదా పెరుగు, ఇవన్నీ కూడా లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ లోకి వస్తాయి. మీరు అది ఎంత తిన్నా మంచిదే. సో ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా కూడా మెడిటరేనియన్ డైట్ లోకి వస్తుంది. చికెన్ తినడం వల్ల జీబీఎస్ అనేది ఒక న్యూరలాజికల్ డిసీజ్ వచ్చిందని చెప్పి బెంగళూరు వచ్చిందని చెప్పి, దీస్ ఆర్ ఆల్ యాక్చువల్ గా పానిక్ చేసే హోక్సెస్ అనమాట. రీసెంట్లీ పూణేలో కూడా క్యాంపైలో బ్యాక్టర్ వల్ల వచ్చిందన్నారు కదా, దట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్. క్యాంపైలో బ్యాక్టర్ జెజ్నే అనేది మనకి వాటర్ బేస్డ్ ద్వారా అది మనకి స్ప్రెడ్ అయ్యి డయేరియల్ ఇల్నెస్ వచ్చి తద్వారా యాంటీబాడీస్ వెళ్ళి నర్వ్స్ ని అటాక్ చేస్తాయి. సో ఒక స్పెసిఫిక్ టైం తర్వాత వాళ్ళకి నరాలు చచ్చుబడిపోతాయి.